ఒక రాత్రి పౌర్ణమి చంద్రుడు నిండిగా వెలుగుతున్నప్పుడు అతని ముందుగా ఒక కాంతి బంతి కదలడం ప్రారంభించింది. అది పూలతో కప్పబడి ఉన్న అటవీ మార్గంలోకి వెళ్ళింది. ఆరవ్ ఆసక్తితో దానిని వెంబడించాడు. కొద్దిసేపటికి ఆ కాంతి బంతి ఒక పెద్ద వృక్షం ఎదుట ఆగింది. వృక్షం మూలం నుండి ఒక వెలుగు ద్వారం తెరుచుకుంది. ఆరవ్ దానిలో అడుగుపెట్టగానే అతని కళ్ల ముందు అద్భుతమైన దృశ్యం. ఆకాశంలో తేలియాడే కోటలు, మెరుస్తున్న సరస్సులు, పూల మధ్య గాలిలో ఎగిరే దేవత ప్రపంచం ఆరోరియా. అతను ఆశ్చర్యంతో అక్కడ చుట్టూ తిరుగుతుండగా ఒక తేలికపాటి స్వరం వినిపించింది. అది సువర్ణ రెక్కలతో వెలుగు పూల దుస్తుల్లో ఉన్న ఒక దేవత. ఆమె పేరు లియానా. ఆమె గానస్వరం అంత మధురంగా ఉంది కాబట్టి గాలి కూడా నిశ్శబ్దంగా నిలబడి వినిపించింది. ఆరావ్ ఆ స్వరం వైపు ఆకర్షితుడయ్యాడు. లియానా అతన్ని చూసి ఆశ్చర్యపోయింది. నువ్వెవరు? ఇక్కడ మానవులు అడుగుపెట్టలేరు అని ఆమె సుతిమెత్తగా అడిగింది. ఆరావ్ చిరునవ్వుతో, నక్షత్రాలను వెంబడిస్తూనే ఇక్కడికి వచ్చాను అని అన్నాడు. ఆ రోజునుంచి లియానా, ఆరావ్ మధ్య ఒక కొత్త బంధం ఏర్పడింది. ఆమె అతనికి ఈ మాంత్రిక ప్రపంచం రహస్యాలు చూపించింది. చెట్లు ఎలా మాట్లాడతాయో, గాలి ఎలా స్నేహం చేస్తుందో, ప్రతి జీవి ఎలా ప్రేమతో జీవిస్తుందో. ఆరావ్ మాంత్రిక ప్రపంచాన్ని చూస్తూ ఆశ్చర్యపోయాడు. కాని అతనికి ఎక్కువ ఆశ్చర్యం కలిగించింది లియానా కళ్ళలోని ప్రేమ. కాలం గడిచే కొద్దీ వారు ఇద్దరూ ఒకరికి ఒకరు విడిపోలేని వారయ్యారు. మానవుడు అయిన ఆరావ్ ప్రేమతో లియానా హృదయం మృదువైంది. ఆమెకి మానవ ప్రేమనేది కొత్త అనుభూతి. దేవతలకు త్యాగం తెలుసు, కాని మానవ ప్రేమలో ఉన్న ఆత్మీయత ఆమెను మార్చింది. అతనికి తన శక్తి గురించి చెప్పింది. నా గానంలో మాంత్రిక శక్తి ఉంది, కాని ప్రేమలో పడ్డప్పుడు ఈ శక్తి బలహీనమవుతుంది అని ఆమె చెప్పింది. ఆరావ్ ఆమె చేతిని పట్టుకుని, శక్తి అంటే ప్రేమే కదా, ప్రేమే మనిషిని దేవుడిగా మారుస్తుంది అని అన్నాడు. ఆ మాటలు లియానా హృదయాన్ని తాకాయి. కాని వారి ప్రేమను అందరూ అంగీకరించలేదు. దేవతల మండలి, మానవుడు దేవతతో కలిస్తే సమతుల్యం భంగమవుతుంది అని తీర్పు ఇచ్చింది. అప్పట్లోనే చీకటి మాంత్రికుడు వోర్గాన్ ఆరోరియాపై దాడి చేశాడు. అతను లియానా శక్తిని తస్కరించాలనుకున్నాడు. ఎందుకంటే ఆమె శక్తిలో ప్రేమ ఉంది, అది అతనికి భయంకరం. లియానా ప్రజలను రక్షించడానికి ముందుకు వచ్చింది, కాని వోర్గాన్ మాంత్రిక బలంతో ఆమెను బలహీనపరిచాడు. ఆ సమయానికి ఆరవ్ ఆమెను కాపాడటానికి వచ్చాడు. తన హృదయంలోని ప్రేమతో అతను లియానాను చుట్టి, నిన్ను రక్షించడమే నా జీవితం అన్నాడు. ఆ ప్రేమకు ప్రతిస్పందనగా ఆకాశం మెరిసింది. ఆరవ్ శరీరం నుండి వెలుగు స్ఫురించింది. అతని ప్రేమ శక్తిగా మారింది. అది మాంత్రిక లోకంలో ఎన్నడూ చూడని అద్భుతం. ఆ వెలుగు వోర్గాన్ను నాశనం చేసింది. కాని ఆరవ్ శక్తి అంతా ఖర్చై అతను క్రమంగా కాంతిలో కలిసిపోయాడు. లియానా కన్నీరు కారుస్తూ, ఇది ప్రేమకు ముగింపు కాదు, ఇది ఆరంభం అని చప్పుడు చేసింది. ఆ కన్నీటి బుట్టు ఆరవ్ గుండెమీద పడగానే అతని ప్రాణం తిరిగి వచ్చింది. దేవతల మండలి ఆ క్షణంలో మనసు మార్చుకుంది. మానవ ప్రేమలో ఉన్న పవిత్రత మాంత్రిక శక్తికి సమానం. ఆరవ్కు దేవతా రూపమిచ్చి ఆరోరియా లోకంలో శాశ్వతంగా జీవించమని ఆదేశించింది. ఇప్పుడు లియానా, ఆరవ్ ఇద్దరూ ఆకాశం మీద తేలియాడే కోటలో నివసిస్తున్నారు. ప్రతి రాత్రి వారు ప్రేమతో పాట పాడుతారు. ఆ పాట గాలిలా తేలి మానవలోకానికి చేరుతుంది. గ్రామంలో చిన్నపిల్లలు ఆ పాట విని ప్రశ్నిస్తారు. ఈ స్వరం ఎవరిది? తల్లి చెబుతుంది, అది మాంత్రిక్ ప్రేమ. దేవతలోకంలో పుట్టిన మనిషి హృదయం గెలిచిన ప్రేమ కథ. మా కథను కొనసాగించడంలో మీ ప్రేమ తోడుగా ఉండాలి. ఇది కేవలం కథ కాదు, మీ ప్రేమ కూడా. లైక్, సబ్స్క్రైబ్, షేర్.